హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఉద్యోగులందరికీ కూడా ఈ రోజు నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే గనక అమలైపోతున్నాయి. ఇక ఇక నుండి అయితే గనక ఫారం 16 ప్లేస్‌లో కొత్త విధానం అయితే రాబోతుంది. సో, దానికి సంబంధించిన వివరాలు అయితే గనక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు ఇక ఫార్మ్ 16 ఉండదు. 5 కొత్త మార్పులు చేస్తున్నారు. అవేంటి అని చూస్తే ఏప్రిల్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కీలక మార్పులు సైతం అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలోని ఉద్యోగులకు సంబంధించి శాలరీ, ట్యాక్స్ వంటి వివరాలతో కూడినటువంటి ఫార్మ్ 16 సంబంధించి ముఖ్యమైన 5 మార్పులు ఉన్నాయి. ఈ రోజు నుంచే ఈ ఫార్మ్ 16 అనేది కనిపించదు. ఎందుకంటే కొత్త చట్టంలోని ఫార్మ్ నెంబర్స్ని అయితే కనుక మార్చేశారు. ఇక నుంచి ఫార్మ్ 16 స్థానాన్ని ఫార్మ్ 130 భర్తీ చేస్తుంది. ఈ కొత్త ఫారంలోని 130 కొత్త ఫారం 130లోని మార్పులు చూస్తే ప్రధానంగా నిర్మాణాత్మకమైనవి. పన్ను బాధ్యతను లెక్కించే విధానాన్ని మార్చడం కంటే ఫారం పేరును మార్చడం, రిపోర్టింగ్ ఫార్మాట్లను నవీకరించడంపై ఇవి దృష్టి సారిస్తాయి. ఇక ఈ మార్పు అనేది ట్యాక్స్ ఇయర్ 2026-27 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమలవుతుంది. కంపెనీలు వెంటనే ఫామ్ 13 జారీ చేయవు. కొత్త నిబంధనలు అలాగే ఫామ్ను జారీ చేసేందుకు కొంత సమయం పడుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో 2025-26కి సంబంధించిన రిటర్న్లను దాఖలు చేసేందుకు పాత చట్టం 1961 రూల్స్ వర్తిస్తాయి. కొత్త రూల్స్ వచ్చే ఏడాది ఐటీ రిటర్న్ సమయంలో పాటించాల్సి వస్తుందని ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పన్ను నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక వచ్చిన 5 కొత్త మార్పులు ఏంటని చూస్తే ఫామ్ 130ను ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లోని సెక్షన్ 392, 395 కింద తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ 16 స్థానాన్ని అయితే భర్తీ చేస్తుంది. ఇకపై అసెస్మెంట్ ఇయర్ అనేది ఉండదు. దాని స్థానంలో ట్యాక్స్ ఇయర్గా వ్యవహరిస్తారు. ఇక ఐటీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా దీన్ని వ్యవహరించనున్నారు. కొత్త ఫారంలో అదనపు ఫీల్డ్స్ని తీసుకొచ్చారు. ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, కంట్రీ కోడ్ వంటి వివరాలు తెలిపేందుకు ప్రత్యేక స్థలాన్ని అయితే కేటాయించారు కాలమ్స్ని. ఇక కొత్త ఫారంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత మినహాయింపు ఇస్తున్నారనే రేటు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. మునుపటి ఆల్టాస్ ఆధారిత రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ను భర్తీ చేస్తూ టీడీఎస్ రిపోర్టు అప్డేట్ సిస్టమ్కు అనుగుణంగా మారుస్తున్నారు.